భారతదేశంలో రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించింది జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో మాత్రం రాజ్యాంగం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అత్యంత గొప్పగా ఘనంగా విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా దాన్ని ఆవిష్కరిస్తే ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కించపరిచే విధంగా చేయటం చాలా దురదృష్టమని మనవి చేస్తున్నాను. అది ప్రారంభించింది ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే పేరు అక్కడ వేస్తే లైట్లన్నీ ఆర్పేసి ఆ విగ్రహం మీద దాడి చేసి వాటిని తొలగించినటువంటి సంఘటన అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడిగా మనం భావించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. విజయవాడ నడిబొడ్డులో అంత గొప్ప విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి ప్రభుత్వం మీద, ఆ విగ్రహం మీద జలసితో ఈ ప్రభుత్వం కుతకుతలాడిపోతుంది. బయటికి చెప్పలేదు, ఖండించలేదు, లోపల మాత్రం బాధ. ఏమిటి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున పెట్టారు అనేటువంటి బాధ వారిలో కనిపిస్తూ ఉంది, వ్యక్తం చేస్తూ ఉన్నది. ఇవాళ ఉన్న ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం, అంబేద్కర్ భావాజాలానికి వ్యతిరేకం ఉన్న ప్రభుత్వం. వారి సొంత రాజ్యాంగాల్ని అమలు చేయాలని ఎర్ర బుక్ లాంటివి తీసుకొచ్చి, రెడ్ బుక్లో తీసుకొచ్చి లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ ఒక రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఆ రాజ్యాంగానికి త్వరలోనే చమరగీతం పాడతారు ప్రజలని ఈ సందర్భంగా భావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడం కోసం మా పార్టీ తీవ్రంగా కృషి చేస్తుందని, కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు.